ఉద్యోగానికి పెట్టాం, దరఖాస్తు పెట్టాం. ఆ మనతో పాటు ఏదో ఒక 25 మంది పెట్టారు, 25 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. అది మనకి రావాలి అనుకున్నాం. మన ప్రయత్నం మనం చెయ్యాలి. దాంతో పాటుగా గుళ్ళోకి వెళ్ళి దండం పెట్టుకోవాలి. స్వామి, నా కుటుంబం పరిస్థితి నీకు తెలుసు, ఈ ఉద్యోగం వస్తే కాస్త మేము బయటపడతాం, అందులోంచి కాస్త నాకు వచ్చేలా చూడు. ఇలా అడగడం స్వార్థమే కానీ మరి నిన్ను కాకపోతే ఎవరిని అడుగుతావయ్యా అని లౌక్యంగా ఓ దండం పెడితే, భక్తుడైన వాడికి భగవంతుడు చేసే సహాయం ఎలా ఉంటుంది అంటే, ఆ ఇంటర్వ్యూలో అధికారులు ఉంటారే, వారు కాస్త వీడిని తేలికైన ప్రశ్నలు అడిగేలాగా, వీరు ఏ రకమైన జవాబు చెప్పినా ఆనందించేలాగా చేసి మొత్తం మీద బయట పారేస్తాడు. అనుమానమే లేదు ఇక్కడ. కానీ నువ్వు ఏమీ తయారవ్వకుండా, దానికి తగిన అర్హత కూడా లేకుండా గుళ్ళోకి వెళ్ళి 1,00,000 కొబ్బరికాయలు కొట్టా, ఎన్ని కొట్టినా ఒకటే, నువ్వు డిగ్రీ పాస్ అవ్వలేదు ఇక్కడ. నువ్వు కొబ్బరికాయ కూడా కొట్టమన్నాడు. తలకుండవలసిన అర్హత లేకుండా కొబ్బరికాయలు కొట్టానంటే వీడు ఇక్కడ. దేవుడు మన కొబ్బరికాయలకి, గోంగూర కట్లకి, తోటకూర కాడకే లొంగడండి. నిర్మలమైన భక్తికి ఒక్కదానికే లొంగుతాడు భగవంతుడు.